హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు నామమును బట్టి ఈరోజు ఉదయకాలము దేవుడు మనకిచ్చిన సమయమును బట్టి ఈ ఉదయకాల వాగ్దానము మీ గృహాలలో చేరులాగున మరి మేమెంతగానో దేవుని సన్నిధిలో అడుగుతూ ఈ వాక్కును మీ జీవితంలో నెరవేర్చాలని ప్రార్థన చేస్తూ ప్రతిదినము మేము అడుగుతుంటున్న ఈ అనుదిన వాగ్దానము ప్రతి కుటుంబములో అది వర్ధిల్లుతూ ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాము. మీరు మాతో పాటు ఈ మాటలు వింటూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నాం. మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాము. మరి విశేషముగా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, దానికి ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొని మరి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల్ల తండ్రి, మహోన్నతుడైన యేసు నీకు వందనాలు అయ్యా. ఈ దినమునిచ్చి దినమున బ్రతికించి మాతో పాటు మీరున్నందుకు నీకు వందనాలు అయ్యా. మరి తండ్రి, సంఘముగా కూడి వచ్చిన బిడలు అయ్యా, నా తండ్రి, నీ మాటలు వింటున్న లైవ్ లో ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ మాటల చేత బలపరిచి దినమంతా కాచి కాపాడి మీ యొక్క రెక్కల చాటు కింద నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి విశేషముగా దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? చాలా మంది వారి సమస్యలను బట్టి, వారి బాధలను బట్టి మా ప్రార్థన వింటలేడు, మా ప్రార్థనకు జవాబు రావచ్చుము లేదు అని చాలా మంది ఆలోచిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలుగా, సంఘముగా ఈరోజు దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, మన వాక్యములోనికి చూస్తే బైబిల్లో మరి దావీదు కీర్తనలు 18:6 ఈ మాట అంటున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్న ప్రార్థన మరి దేవుని సన్నిధికి ఎలా చేరుతుందన్న చూద్దాం. 18:6 వచనము, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఈ మాట దావీదు భక్తుడు మరి ఎలా రాశాడంటే, ఆయన శ్రమల్లో దేవునికి మొరపెట్టినాడు. ఏం చేసినాడు? మొరపెట్టినాడు. మొర ఆయన కన్నీటితో మొరపెట్టినాడు. ప్రభువా, నా శ్రమల నుండి నన్ను విడుదల ఇవ్వమని ప్రార్థన చేసినాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నా శ్రమల నుండి నన్ను విడుదల దయచేయమని మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఆయన అంగీకరించాలి. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ప్రార్థన అంగీకరిస్తే, దానిని అంగీకరించి మరలా ఏమంటున్నాడంటే, ఆయన తన ఆలయములో ఆలకించినాడు అని అంటున్నాడు. ఆయన ఆలయము, నీ ప్రార్థన ఆయన ఆలయములో ఆలకించాడు. ఆయన ఆలకించి ఇంకేమంటున్నాడంటే, ఆయన ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధి చేరి. ఏంటిది? నీ మొర, నీ ప్రార్థన విన్నపములు ఆయన సన్నిధికి చేరినాయి. మొట్టమొదట ఆయన ఆలయములకు వెళ్ళినాయి, ఆయన కూర్చున్న స్థలానికి సన్నిధికి వెళ్ళినాయి. అప్పుడు ఏమంటుందంటే, ఆయన చెవులో చొచ్చెను అని అంటున్నాడు. ఆయన చెవులో ఏం చొచ్చింది? నీ ప్రార్థన ఆయన చెవులో చొరబడ్డది. అప్పుడు నీకు ఉత్తరము రావాలంటే ఆయన దాన్ని ఆలకించి నీ బాధలను,
నీ కష్టాలను నీవు ఎప్పుడైతే దేవునికి అప్పగించుతావో, యేసు ప్రభు నీ శ్రమల నుండి విడుదల ఎప్పుడు ఇస్తాడంటే నీ ప్రార్థన ఆయనకు వినబడాలి. ప్రతి దినము ఈ ఉదయకాలము ప్రార్థన చేసినప్పుడు నీవు బ్రతికిన్న ఈ బ్రతుకు ఎవరిచ్చారంటే దేవుడిచ్చినాడని దేవుణ్ణి మనం అడగాలి. అంతేకాదు మనకిచ్చిన పని ఎవరిదనంటే దేవుడిచ్చినాడు అని నువ్వు అడగాలి. అంతేకాదు నువ్వు ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నావు అంటే ఇది దేవుని కృప అని నువ్వు దేవునికి లోబడాలి. లోబడినప్పుడే, దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివి దాన్ని అనుసరించినప్పుడు నీ ప్రార్థన పరలోక రాజ్యము ఆయన ఆలయంలోనికి వెళుతున్నది. ఆయన ఆలయంలోనికి వెళ్ళాలంటే నీవు యథార్థమైన ప్రార్థన నువ్వు చేయాలి. ఎలా చేయాలా? యథార్థమైన ప్రార్థన నువ్వు చేయాలి. అప్పుడు నీ ప్రార్థన ఆయన చెవులో చొరబడి నీకు ఉత్తరము ఇవ్వగలుగుతాడు. ఈరోజు నీవు జీవితాన్ని దేవునికి ఇచ్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమలు, మొట్టమొదట నీ శ్రమలను దేవుడు విడిపించాల. నీ శ్రమల నుండి నిన్ను దేవుడు విడిపించాలంటే ప్రజలు నీ శ్రమలను నుండి విడిపించలేరు. నీ స్నేహితులు నీ శ్రమల నుండి విడిపించలేరు. నీ బంధుమిత్రులు నీ కష్టముల నుండి నిన్ను విడిపించలేరు. ఎందుకంటే ప్రభు దగ్గర నీవు ఉన్నావు కాబట్టి నీవు ప్రభువు నీ శ్రమలను అప్పగించినప్పుడు నీ శ్రమల నుండి విడుదలిస్తాడు. మీరు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి కొడుకులు ఉంటున్నప్పుడు ఏ బాధ, ఏ కష్టం వచ్చినా కుమారుడు, చిన్న కుమారుడు, ఆయనకు అంతగా బుద్ధి తెలియదు, జ్ఞానము తెలియదు. కానీ ఆయనకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు కానీ, లేకుంటే ఏదైనా అవసరం అనుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? మొట్టమొదట తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రితో మాట్లాడతాడు. నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం ఉన్నది అని తండ్రిని అడిగినప్పుడే కదా ఆయన ఆలోచించి నా కుమారునికి ఇది ఇవ్వగలుగుతానా, ఇది ఇస్తే దానిని ఆ కుమారుడు మరి తీసుకుంటే ఎలా ఉంటాడు నిన్ను ఒక్కసారి కాదు కొన్నిసార్లు ఆలోచించి ఆ వస్తువును ఇవ్వగలుగుతాడు. ఈరోజు అంటే ఏ పని ఆయనకు అవసరం పడ్డా, ఏది అవసరం పడ్డా ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఈ రోజు ఒక కుమార్తెగా, ఒక కుమారునిగా నీవు మనల్ని కన్న తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆయన మందిరములో నువ్వు మోకరించాలి. నీ యొక్క గృహములో నువ్వు ఒంటరిగా మోకరించాలి. నీ ఒంటరి ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి అడగాలి. నువ్వు అడగనిది ఆయన నీకు ఏది ఇవ్వలేదు. ఎందుకంటే మొట్టమొదట నువ్వేం చేయాలంటే నీ జీవితాన్ని దేవునికి అంకితంగా అప్పగించాలి. నువ్వు ఆయన మాటను విని అంగీకరించేటప్పుడే నీ మాటలు దేవుని సన్నిధికి చేరతాయి. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, పరిశుద్ధుడు ఈ లోకములోనికి వచ్చినప్పుడు శ్రమల నుండి బయటికి రప్పించినాడు. ఏమంటాడు తెలుసా? నేను పాపుల కొరకు వచ్చిన కానీ నీతిమంతుల కొరకు రాలేను. హల్లెలూయా. నేను పాపుల కొరకు వచ్చిన కానీ నీతిమంతుల కొరకు రాలేను. ఎందుకంటే పాపము చేసి నువ్వు మరణిస్తావని నీ పాపము నుండి నిన్ను విడుదల ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఆయన వచ్చాడు. కానీ ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరములో ఉంటూ దేవుని వాక్యాన్ని వింటూ ఆయన చిత్తానుసారంగా నడవగలుగుతున్నావా? ఆయన వాక్యానుసారంగా నడవగలుగుతున్నావా? ఆయన మాటకు నువ్వు లోబడగలుగుతున్నావా? నువ్వు ఆలోచించాలా. ప్రియమైన సంఘముగా ఇంకొక మాట నేను చదివి మీకు వినిపిస్తున్నాను. ఇక్కడ అంటాడు, ఇది దావీదు కీర్తనలు 18:28 వచనంలో కూడా ఈ మాట అంటున్నాడు. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ దీపమును వెలిగించేది ఎవరు? దేవుడు, మనుషులు కాదు.
మనుషులు నిన్ను అంతంత మర్చుకో, నిన్ను పొగడుదురేమో గాని దేవుడు నీ దీపమును వెలిగిస్తానంటున్నాడు. నీ ఇంటిలో వెలుగు కావాలంటే నువ్వు దేవుని యొక్క సన్నిధికి రావాలా. నీ దీపము వెలిగించబడలా. నీ దీపము ఆరిపోతే నువ్వు లేని కిందికే. నీ ముఖములో కళ లేకుంటే నువ్వేమైపోతున్నావు? మరణానికి సమీపముగా ఉంటున్నావు. మీరు చూడండి, ఎంత అందమున్నా ఎంత బలమున్నా ఒక్కరోజు సరిదై జ్వరం వస్తే నీ యొక్క ముఖములో కలంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు రోగి అయినావు కాబట్టి దాన్ని ఎవరు గుర్తించలేకపోతారు. నువ్వు బలంగా ఉన్నప్పుడు, నువ్వు అందంగా ఉన్నప్పుడు దాన్ని చూసి పొగడుతుంటావు. కానీ ఒక్కరోజు ఏదైనా అయితే లేవలేని స్థితిలో ఉంటాము. అందుకే నీ దీపము ప్రతిదినము వెలిగించబడాలంటే యేసు ప్రభు నీకు కావాలి. యేసు ప్రభువే నీ దీపమును వెలిగిస్తాడు. నువ్వు చీకటిలో ఉండకుండా నిన్ను బయటికి తీసుకొస్తాడు, వెలుగులోనికి తీసుకొస్తాడు. వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడు నీకు అవసరం. ఆయన ధనమును అడుగుతలేడు, సంపాదన అడుగుతలేడు, నీ ఆస్తి నాకు కావాలని అడుగుతలేడు. గాని ఏమంటుండంటే నువ్వు చీకటిలో నుండి బయటికి రావాలా, నువ్వు మారు మనస్సు పొందాలా, నువ్వు మంచి జీవితాన్ని అనుభవించాలా, మంచి మార్గములో నువ్వు నడవాలా అనేది దేవునికి ఇష్టం. కానీ ఈరోజు ఆ ప్రకారంగా లేరు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నా బలము నన్ను బ్రతికిస్తుందని జీవిస్తున్నారు, నా తెలివి నాకు డబ్బు సంపాదిస్తుందని జీవిస్తున్నారు. అలా ఉండకండి క్రైస్తవులుగా. ఒకవేళ నూతనంగా ఈరోజు నువ్వు దేవుని మాటలు వింటున్నవేమో, ఏ బాధల నుండి నీవు ఈ మాటలు వింటున్నవేమో, ఏదో కష్టముల నుండి ఈ మాటలు నువ్వు వింటున్నవేమో, నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు అన్నట్టు నాకున్నాడు, దేవుడు అన్నట్టు నన్ను బాగు చేస్తాడు, దేవుడు అన్నట్టు నన్ను చీకటి నుండి బయటకు తీసుకొస్తాడు అని నువ్వు ఆలోచిస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొస్తాడు. ప్రభువే నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. ప్రభువు లేనిది, దేవుడు లేనిది నీకే పని జరగదు. గమనించండి, ఈ లోకములో ఎన్నో చూస్తాం అందాలు, కానీ అవన్నీ మనం అనుభవించలేము. ఎందుకంటే మన స్తోమతకు తగ్గట్టు మనం జీవించగలగాలి. నీ దగ్గర డబ్బు ఎంతున్నదో దాన్ని బట్టి నువ్వు హోటళ్ళకి అన్నం తినడానికి వెళ్తావు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ఆ స్థాయిలోనే నువ్వు జీవించడానికి ప్రయత్నిస్తావు. ఎందుకంటే లేనిది కోరకూడదు, నష్టాల పాలు కాకూడదు. అందుకే దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు మొరపెట్టు. ఆయన నీకు వెలుగునిస్తాడు, నీ దీపమును వెలిగిస్తాడు, నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు, నీ పరిస్థితులు బాగు చేసే యేసయ్య మనకున్నాడు. ఏ రోగముతో పడి ఏడుస్తున్నావో, ఏ బాధతో నువ్వు ఉండి ఏడుస్తూ ఈ మాటలు వింటున్నావో, ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, దేవుడు మీతో ఈరోజు మాట్లాడే మాట ఏంటంటే నిన్ను వెలిగించబోతున్నాడు, నీ దీపమును వెలిగించబోతున్నాడు, నీ పరిస్థితులను బాగు చేయబోతున్నాడు. నీ యొక్క నష్టపోయిన, నువ్వు కోల్పోయినవన్నిటినీ దేవుడు నీకు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకో. ఈ ఉదయకాలమే ఒక తీర్మానం తీసుకో. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధికి నీ వచ్చును కాబట్టి నీ మొర ఆయన సన్నిధికి చేరినప్పుడే, ఆయన ఆలయముకు చేరినప్పుడే, ఆయన చెవులో చొరబడ్డప్పుడే నీకు విశ్రాంతి ఇస్తాడు, నీకు విడుదల ఇస్తాడు. నీవు మొరపెట్టాలి దేవునికి. ప్రజల దగ్గర వెళ్ళి మీరు అడగకండి. మీ బాధలు, మీ కష్టాలు ప్రజలకు చెప్పుకుంటూ తీర్చలేరు. కానీ దేవుడు జీవము గల దేవుడు,
ఆకాశమందున్నాడు. ఆయన సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కళ్ళారా చూస్తున్నాడు, నిన్ను కూడా చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, నీ జీవిత చరిత్ర ఆయనకు తెలుసు. అందుకే నువ్వు ఆయనకు మొరపెట్టి ఆయన సన్నిధిలో ఉండు. ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. ప్రభువు నీతో మాట్లాడు. ఈరోజు మారగలుగుతారా? ఈరోజు దేవునికి నువ్వు అప్పగించుకుంటున్నావా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటున్నావా? నీ మనస్సును అటు ఇటు తింపుకోకు, మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నించు. నీ అప్పుల బాధలు, నీ కష్టాలు అన్ని తీరు. ఈరోజు జాబ్ ఉందని, ఈరోజు పని ఉన్నదని గర్వపడకండి బిడ్డలారా. అది ఎంతో కాలం మీతో ఉండదో. దేనిని బట్టి అతిశయపడకండి, ప్రభువును బట్టి అతిశయపడండి. ప్రభు నా జీవితంలో ఉంటే, యేసు ప్రభు నా జీవితంలో ఉంటే నాకు అన్ని బాగుంటాయని ఆశపడండి. మన యేసుక్రీస్తును మన జీవితంలోకి చేర్చుకుందాం. ఎవరో శ్రమ పెడుతున్నారని, ఎవరో బాధ పెడుతున్నారని కుంగిపోకండి. ప్రభు మిమ్మలను కాపాడబోతున్నాడు. ప్రభు మిమ్మలను ఎంతో ప్రేమించబోతున్నాడు. ప్రభు మిమ్మలను మంచి మార్గంలో నడిపించబోతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లగా ఈరోజు ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఈ కార్యాలు జరగబోతున్నాయి. వెలిగించబడతాయి. చీకటిలో ఇంతకాలం ఉన్నావు, వెలుగులోనికి రాబోతున్నావు. నమ్మండి, విశ్వసించండి, బాగుపడతావు. అప్పుల చీకటిలో ఉన్నావేమో, వ్యాధితో చీకటిలో ఉన్నావేమో, బాధతో చీకటిలో ఉన్నామో, అవన్నిటి నుండి నేను వెలుగులోనికి రప్పించబోతున్నాడు. దీపమును వెలిగించబోతున్నాడు. ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు బాగుపడు. నీ పాపాలు విడిచిపెట్టుకో, నీ తప్పులన్నీ విడిచిపెట్టుకో, నీ మోసము చేస్తున్న ఆ మోసాలన్నీ విడిచిపెట్టి దేవుని మార్గాన్ని ఎన్నుకో, మంచి మార్గం ఎన్నుకో. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఒక్క తీర్మానం తీసుకోండి. ఈరోజు మీరు వెలిగించబడబోతున్నారు. మీ దీపములు వెలిగించబోతున్నాడు. మీ చీకటిలో ఉన్నారు, ఆ చీకటి నుండి విడుదల అవ్వబోతున్నారు. ప్రభు మీకు తోడుండి నడిపించుకుంటారు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుతాడు. రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, అయ్యా, మంచి మాటలు నీ బిడ్డలైన ప్రజలకు నీవు ఇచ్చినందుకు నీకు ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అధికమైన మేళ్ల చేత నింపండి. ఈ రోజు విత్తబడిన ప్రతి మాట అయ్యా జీవిత కాలం అంతా నీ బిడ్డలకు వెలిగించబడాలా, ఆశీర్వదించబడాలా, దీవించబడాలా. అయ్యా, నీ సన్నిధిలో వారు మొరపెడుతున్న మొరను వాళ్ళకించి నీ చెవులో చొచ్చుపడ్డప్పుడు తండ్రి, చొరబడ్డప్పుడు వాళ్ళకించి జవాబును దయచేయమని. దావీదును కాపాడిన దేవుడవు, యాకోబును కాపాడిన దేవుడవు, ఇజ్రాయేలు దేవుడవు తండ్రి. మాకు నువ్వు దేవుడవే ఉన్నావు ప్రభువా. అందరిని కాచి కాపాడమని ఈ దైవదాసుగా చేసిన ప్రార్థన ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.